నమస్తే తెలంగాణ. ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ లో చూసుకుంటే అదే ఈనాడులో విన్నతు విద్యుత్ ఏడీ అక్రమార్జన 200 కోట్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా 11 చోట్ల తనిఖీలు, బినామీకి చెందిన ఇంట్లో 2.18 కోట్లు లభ్యం, భారీగా ఆభరణాల స్వాధీనం, అక్రమాస్తుల గుర్తింపు. సో ఇదే ఈనాడులో ఇచ్చిన వాడితే ఈ ఆఫీసర్ గురించి ఏదైతే నిన్న పట్టుబడ్డారో ఏసీబీకి ఆయన గురించి. బట్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ గా వాడితే రాశారు, ఈ పాపం ఎవరిది? అవినీతి ఏడీ వెనుక గట్టి మంత్రి, బదిలీ వేటు పడిన కాపాడిన అమాత్యుడు, గతంలో బిగ్ బ్రదర్ కు షాక్ ఇచ్చిన ఏడీ, ఫ్లాట్ కరెంట్ కనెక్షన్ కు లంచం, దీంతో బదిలీ వేటు వేయించిన బిగ్ బ్రదర్, మంత్రి సిఫారసుతో మళ్లీ రంగంలోకి, మొత్తం వ్యవహారంపై చిరెత్తిన ముఖ్య నేత, నేపథ్యంలోనే ఏసీబీ దాడి. ఒక గట్టి మంత్రి ఉన్నాడంట దీని వెనకాల. రాసిండ్రు, మళ్ళీ డీటెయిల్స్ చదువుతాం. దాని ముందు ఇంకేం వార్తలు ఉన్నాయో చూద్దాం. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగం, సర్కారు అసమర్థ విధానాలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ వేశాలు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం. కొట్టుకుపోయి 3 రోజులైన మృతదేహాలను గుర్తించరా? ఇంతకన్నా అసమర్థత, చేతకానితనం ఇంకోటి ఉందా? బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్ కు కనిపిస్తలేదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటంట. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మంగళవారం నిర్మించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 22 నెలలుగా కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్థ విధానాలతో నష్టపోయాయని, వారంతా కాంగ్రెస్ పాలనపై తీవ్ర కోపంగా ఉన్నారని తెలియపరిచారు. వారంతా బీఆర్ఎస్ ని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన 3 మృతదేహాలను 3 రోజులైనా గుర్తించలేరు. ఇంతకన్నా అసమర్థత, చేతకానితనం, పరిపాలన వైఫల్యం ఇంకోటి ఉండదా? కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానత్వం లేని కాంగ్రెస్ కు కనిపించడం లేదా? ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలోని 6గురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారని, నాలాలో కొట్టుకుపోయిన 3 మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబదని హెచ్చరించారు. సో చూస్తున్నారు కదా, ఈ హైదరాబాద్ లో కాంగ్రెస్ పాలనతో రేవంత్ రెడ్డితో ప్రజలు ఆగమాగమయ్యారని చెప్తున్నారు. నమస్తే తెలంగాణలో రాశారు. అట్లనే 3 రోజులైనా కూడా ఏదైతే అఫ్జల్ సాగర్ నాలాలో పడిపోయి నాలాలో కొట్టుకుపోయిన ఇద్దరిని ఇప్పటి వరకు మృతదేహాలు గుర్తించలేదు. 3 రోజులైనా మృతదేహాలు గుర్తించరా? ఆ పాపం మీకు తగులుతుందని కాంగ్రెస్ ఇంకా దేనికి కాంగ్రెస్ పార్టీ ఈ పాలన ఎందుకని కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న ఎక్స్ వేదికగా తెలిపారంట. దీంతో పాటు ఆగిన ఆరోగ్యశ్రీ, మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు బంద్, ప్రతి నెల 100 కోట్ల ఉత్తమాటే, నెల డబ్బులు ఇస్తే 1400 కోట్లు బకాయిలు ఎందుకుంటాయి? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ లో 2000 కోట్లు లేవా? నెట్వర్క్ దవాఖానాల అసోసియేషన్ నేత రాకేష్ అన్నారంట. అది చెప్పడం మర్చిపోయాను. నిన్న రాత్రి 12 గంటల నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు అన్ని బంద్ అయ్యాయి. అసోసియేషన్ ఏవైతే ఉందో నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ వాళ్ళ పాత బకాయిలు రావాలని, పాత బకాయిలు వచ్చే వరకు మేము ఆరోగ్యశ్రీ సేవలు స్టార్ట్ చేసేది లేదు. పాత బకాయిలు 1400 కోట్లు ఉన్నాయని, ఆ బకాయిలు ఇస్తేనే మేము కొత్తగా సర్వీసెస్ చేస్తాము, పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తేనే మేము సర్వీసెస్ స్టార్ట్ చేస్తామని నిన్న నైట్ 12 గంటల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో అన్ని బంద్ చేసేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం, నానా తంటాలు పడి అజరుద్దీన్ ను తప్పించిన సీఎం వర్గం. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్లీ విభేదాలు. ఏకంగా పోస్టులతో హల్చల్ మొదలుపెట్టిన అంజన్ వర్గం. టికెట్ ప్రయత్నాల్లో ఆ పని దానం, ఖర్గేను కలిసి వినతి. మరోవైపు సామాజిక కోణంలో నరుకొస్తున్న బొంతు వర్గం. సో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీరందరికీ తెలిసిన విషయం. హాట్ టాపిక్ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. దాంట్లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ లో మళ్ళీ ముసలం మొదలైందని నమస్తే తెలంగాణ వార్తాపత్రిక రాసింది.
నానా తంటాలు పడి అజారుద్దీన్ అక్కడి నుంచి జూబ్లీస్ పోటీ నుంచి తప్పించారు ఎమ్మెల్సీ ఇచ్చి అని వాళ్ళు రాస్తున్నారు. అట్లా నేను చెప్తలేను. మళ్ళా అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్ళీ విభేదాలు వచ్చినాయని చెప్తున్నారు. ఏకంగా పోస్టర్లు పెట్టి హల్చల్ చేస్తున్నారంట. అలానే దానం అయితే మొన్న మీడియాలో మళ్ళీ చెప్పారు, దానం నాగేందర్ గారు నాకు వద్దు టికెట్ అని. మళ్ళా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట. ఖర్గేకి వినతి చేశారంట. బొంతు రామ్మోహన్ వర్గం కూడా వస్తుందంట. సో ఏదైనా కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు, బై ఎలక్షన్ వస్తున్నప్పుడు ఇవన్నీ కామన్ జరుగుతుంటాయి, సహజంగా జరుగుతుంటాయి. అలాంటి నవీన్ యాదవ్ గారి పేరు గట్టిగా వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫస్ట్ అజారుద్దీన్ పేరు వినిపించింది. ఎందుకంటే ఆయన 2023లో పోటీ చేసి తక్కువ రోజుల్లో ఆయన కాన్స్టిట్యున్సీకి వచ్చి ప్రచారం చేసి తక్కువ రోజుల్లో ఆయన ఒక వర్గం ఏర్పాటు చేసుకొని ప్రచారంలో పోయి అప్పుడు నవీన్ యాదవ్ కూడా ఆయనకి సహకరించారు. సో ఇప్పుడు ప్రచారంలో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. బై ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఈ బై ఎలక్షన్ రావడంతో చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. అజారుద్దీన్ గారు ప్రయత్నం చేసిరు. అజారుద్దీన్ ప్రయత్నం చేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. సరే, ఆయన పోటీలో నుంచి తప్పుకున్న తర్వాత నవీన్ యాదవ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. మళ్ళా అక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, రహమత్ నగర్ డివిజన్కి చెందిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుండ్రు. మళ్ళా బొంతు రామ్మోహన్ కూడా ఇక్కడ వస్తుండ్రు. టికెట్ ఆయనకే వస్తుందని కొంతమంది చెప్తున్నారు. కానీ మళ్ళీ దానం నాగేందర్ కూడా నాకు టికెట్ కావాలి, ఈ మధ్యలో అంజన్ కుమార్ యాదవ్ కూడా నాకు టికెట్ కావాలని చెప్తున్నారు. సరే, ఎవరైనా ఒక కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరెవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ లోకల్స్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందని నేను అడుగుతున్నా. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇంతకుముందు కూడా ఎంఐఎం నుంచి పోటీ చేసి లోకల్లో గట్టి బలం ఉన్న వ్యక్తి. వాళ్ళ ఫాదర్ అన్న చిన్న శ్రీశైలం యాదవ్ కానివ్వండి, ఆయన కానివ్వండి, మంచి బలం ఉన్న వ్యక్తి. సో తంటాలు పడి ఎమ్మెల్సీ ఆఫర్తో అడ్డు తొలగించుకున్నారు. ఇక తాము చెప్పింది అధిష్టానానికి వేదం అనుకుని స్థానికుడికే టికెట్ అంటూ మంత్రి పొన్నంతో ప్రకటన కూడా చేయించారు. కానీ అనూహ్యంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ రూపంలో మళ్ళీ ముసలం మొదలైంది. కాకపోతే అజారుద్దీన్ చిరుజల్లులు లెక్క కాకుండా ఈసారి తుపానులా కొనసాగుతున్నది. పొన్నం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ధీటైన కౌంటర్తో సమాధానం ఇచ్చిన అంజన్ కుమార్ యాదవ్ తన దూకుడు మరింత పెంచారు. నియోజకవర్గంలో మంగళవారం ఏకంగా పోస్టర్లతో మరింత హల్చల్ సృష్టించారు. ఇదే అదనుగా సామాజిక కోణంలోనే టికెట్ డిమాండ్ పెరుగుతుండటంతో కాంగ్రెస్ ను మరింత కలవరపాటు గుర్తు చేస్తున్నది. మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోని అందరి కళ్లు పడ్డాయి. అజారుద్దీన్, నవీన్ యాదవ్, ఫహీద్ ఖురేషి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి, బొంతు రామ్మోహన్ తదితరుల పేర్లన్నీ వినిపించాయి. ఓ దశలో నటుడు చిరంజీవి పేరును కూడా రేవంత్ వర్గం పరిశీలించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నదని సమాచారం. ఒక్క నియోజకవర్గంపై అంతమంది ఆశావాహులు ఉండడంతో అధిష్టానం సైతం ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలుసుకోలేని అయోమయంలో పడింది. ఎట్టకేలకు అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ కేటాయించి అతడిని రూట్ నుంచి తప్పించిన మిగిలిన నాయకుల గద్ద టికెట్ కోసం పట్టుపడుతున్నారు. ఈ దశలో వారిలో ఒకరిని ఎంపీగా చేయడం కష్టంగా మారినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నాకు టికెట్ కావాలని అందరూ ఆశిస్తారు. అలా అధిష్టానం అన్ని గుర్తిస్తుంది, సర్వే రిపోర్ట్స్ తెచ్చుకుంటుంది, అన్ని గుర్తిస్తుంది, అన్ని చూసుకొని మంచి క్యాండిడేట్కి టికెట్, గెలిచే గుర్రానికి టికెట్ ఇస్తుందని నేనైతే ఆలోచిస్తున్నా. మళ్ళా ఇవన్నీ సహజం. దీనికి ఒక ప్రొపగండా చేయాలనే అవసరమే లేదు. జూబ్లీస్ తెర మీదకి దానం అదే 2-3 పేజీల్లో ఆ జూబ్లీస్ గురించే వార్తలు. సో చూశారు కదా, ఈనాడు అండ్ నమస్తే తెలంగాణలోని ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణలోని వార్తలు. మరిన్ని వార్తల కోసం, డిబేట్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.